ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎవరైతే ప్రజాపాలన కావచ్చు, లేకపోతే మీ సేవలు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే వెరీ 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 గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి అయితే రేషన్ కార్డులు వచ్చేసినాయి. అవి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే వచ్చిందని చెప్పేసి ఏదో అలానే లైట్ తీసుకోమాకండి. సో రాని వాళ్ళు ఇంకా క్రిటికల్ పొజిషన్ అండి మీది. సో వాళ్ళు ఏం చేయాలి, నేను అనుభవంతో నేను నేను నా నా రేషన్ కార్డ్ని నేను ఎలా అప్రోచ్ అయ్యి ఎలా అప్రూవల్ చేయించుకున్నానో సో అన్నట్టు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను అన్నట్టు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. తప్పకుండా అయితే మీ ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలామందికి రిజెక్ట్ అయింది. అది కారణాలు ఏంటిదో విత్ ప్రూఫ్తో చూపిస్తాను. ఒకవేళ అంటే అప్రూవల్ అయిన వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళకైతే గుడ్ న్యూస్, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు, మీ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాటిలో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఏ పథకాలైనా క్లుప్తంగా మనం విత్ ప్రూఫ్ తోటి చెప్తాం అన్నట్టు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, నేనైతే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టానండి. సో అప్లికేషన్ పెట్టిన వాళ్ళ దాంట్లో నియర్లీ మాకు 150-160 మెంబర్స్కి అయితే అప్లికేషన్, కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లికేషన్ పెట్టామన్నట్టు. సో దాని తర్వాత ఎప్పుడైతే మనకు మీ సేవ ద్వారా ఏదైతే ఆన్లైన్ రిసీవ్ చేసుకున్న డేట్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, సో అప్పటి నుంచి అయితే కొత్త ట్విస్ట్ వచ్చింది అన్నట్టు. సో ఎట్ ఏ టైం మీ సేవ ఆన్లైన్ అప్లికేషన్ అది ఎనేబుల్ కాకముందే మనకు సెకండ్ వెరిఫికేషన్ అనేది, ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది పంచాయతీ సెక్రటరీ కావచ్చు, లేకపోతే మనకు వార్డ్ మెంబర్స్ ఏదైతే సిబ్బంది ఉందో, మున్సిపాలిటీ సిబ్బంది ఉందో, ఎవరైతే వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చారో సో అందులో కూడా నా పేరు వచ్చిందండి. సో ఆ పేరులో వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను మీ సేవకు వెళ్ళి కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టాలా వద్దా అని మా సెక్రటరీ వాళ్ళని అడిగితే వాళ్ళు జస్ట్ చెప్పారు ఏంటిదంటే, మీకు కొత్త రేషన్ కార్డు అనేది వచ్చేస్తుందని చిన్న ఈ హింట్ ఇచ్చారు అంతేగాని పూర్తి వివరాలు అనేది ఇప్పటివరకు ఏ అధికారులు కూడా ఇవ్వలేదండి. చెప్తున్నా కదా, ఏ అధికారులు కూడా ఇవ్వలేదు. మీకు ఇబ్బంది కనిపిస్తే సో ఎందుకంటే చెప్తున్నానంటే నాకు ఈరోజు అంటే అంత ప్రెజర్ వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నాకు ఇచ్చిన రాంగ్ కమిట్మెంట్ ఉందో అది దానివల్ల బేస్డ్ చూసి నేను వాళ్ళు చెప్పిన విషయాన్నే నేను బిలీవ్ చేసేసుకున్నాను అన్నట్టు. సో అక్కడి వరకే ఫుల్ స్టాప్ చేద్దాం అనుకున్నా. కాకపోతే బయట తెలుసుకున్న విషయం ఏంటిదంటే, ప్రజాపాలన ఏదైతే మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టారో అదంతా టైం వేస్ట్ అండి. ఎందుకంటే ఆ ఫాములు అక్కడి వరకు అసలు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్, అసలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు వెళ్ళని కూడా వెళ్ళలే. ఎందుకంటే లక్షలల్లా ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఆఫీసే నిండిపోతుంది. సో దట్స్ వై అదంతా స్కిప్ చేసేసి ఈ అప్రూవల్ కొత్తగా అయ్యాయి అని చెప్పాను కదా, సో కొంతమందికి అండి ఓన్లీ 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ సైడ్ ఎవరైతే ఆన్లైన్ చేపించారో అది కూడా అందరికీ కాదు, కొంతమందికి రిజెక్ట్ అయింది. ఎలా రిజెక్ట్ అయిందంటే వాళ్ళు, ఎగ్జాంపుల్ చెప్తాను నాది ఎందుకు రిజెక్ట్ అయిందంటే, మా పేరెంట్స్ దాంట్లో, మా అత్తమ్మ దాంట్లో మా పేర్స్ అనేది డిలీట్ చేయలేదు. సో అది ఫస్ట్ పాయింట్. సో మీరు కూడా ఎవరైనా ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడు రిజెక్ట్ అయినా కానీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి జస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాత రేషన్ కార్డులోకి వెళ్ళి మీ పేరు ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేయించేసేయండి. దాని తర్వాతనే కొత్త రేషన్ కార్డు, మీరు మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఎనీథింగ్ 2 మెంబర్స్ అయినా పర్లేదు, ఈ 2 మెంబర్స్ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, మీకు అప్రూవల్ కావాలనుకుంటే జస్ట్ వన్ థింగ్, ప్రీవియస్లో ఏ రేషన్ కార్డులో కూడా మీ నేమ్స్ కావచ్చు, మీ ఆధార్ కార్డు టైఅప్ అయి ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ అలా ఫైండ్ అవుట్ అయినా కానీ ఆ రిజెక్ట్ అయిపోతుంది, లేదా పెండింగ్లో పెట్టేస్తారు అన్నాడు. సో టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి నేనైతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను అన్నాడు. సో అక్కడ వెళ్ళి అక్కడ కూడా పెద్ద ప్రాసెస్ అండి. అక్కడ రిక్వెస్ట్ ఫామ్ రాయాల్సి వస్తుంది. అది ఎలా రాయాలంటే ఒక వైట్ పేపర్, A4 సైజ్ పేపర్ ఉంటుంది. సో దాని మీద మనం రిక్వెస్ట్ లెటర్ రాయాల్సి వస్తుంది. పాత రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నట్టు. సో ఆ లెటర్లో వచ్చేసి శ్రీయుత గౌరవనీయులైన సో అండ్ సో, లైక్ ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, కలెక్టర్ అయితే కలెక్టర్ గారికి వ్రాయనది ఏమనగా అయ్యా నేను అనగా అని చెప్పేసి మీ పేరు ఏబిసిడి అండ్ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ లేకపోతే హస్బెండ్ ఆఫ్ లేకపోతే అలా పెట్టేసేయండి.
గ్రామము, మండలము, జిల్లా అదేవిధంగా నేను మీతోని రిక్వెస్ట్ చేయాలనుకున్నది ఏంటిదని చెప్పేసి ప్రీవియస్లీ మా తల్లిదండ్రుల ఉన్న రేషన్ కార్డులో నా పేరును మరియు నా కుమారులో లేకపోతే నా కూతుర్ల వారి పేర్లను తొలగించగలరు. ఎందుకనగా నేను కొత్త రేషన్ కార్డును కొరకు అప్లై చేసుకోటందుకు దరఖాస్తు చేసుకునేటందుకు నాకు ఈ డిలీట్ ఆప్షన్ అనేది అంటే ప్రీవియస్లీ ఏదైతే రేషన్ కార్డు ఉందో అందులోకి వెళ్ళి నా పేరు నమోదయ్యి ఉంది. సో వాటిని రిమూవ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలా అని చెప్పేసి కింద నోట్ అని పెట్టేసి డిలీట్ ఏదైతే తొలగించాలనుకుంటున్నారో సో వారి పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ 1 2 3 సీరియల్ అని పెట్టేసేయండి. సో మీరు రేషన్ కార్డు ప్రూఫ్ పెట్టేటప్పుడు అయితే డైరెక్ట్గా రేషన్ కార్డు అయితే పెట్టమాకండి. సో ఎఫ్ఎస్సి అని ఉంది కదా, ఫుడ్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వెబ్సైట్లో మీకు అది కూడా చూపిస్తాను అన్నట్టు. సో ఆ వెబ్సైట్లో మీలో పాత రేషన్ కార్డు ఏదైతే నెంబర్ ఉంటుందో అది ప్రొవైడ్ చేసేస్తారు కదా, ఆ ప్రొవైడ్ రేషన్ కార్డులో ఎంటర్ చేసేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది అన్నట్టు. సో నేము, రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సో ఏదైతే ఉంటుందో వచ్చే డీటెయిల్స్ ఆ ప్రింట్ అనేది మీరు జతపరచాల్సి వస్తుంది అన్నట్టు. సో అదేవిధంగా ఆధార్ కార్డు కూడా జతపరచాల్సి వస్తుంది. చెప్తున్నాను, మీరు ఆధార్ కార్డులో పేరు ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ముందు ఆధార్ కార్డ్ని కరెక్షన్ చేయించుకోండు. దాని తర్వాత మీరు అప్లికేషన్ పెట్టేస్తే బెటర్. ఎందుకంటే రేషన్ కార్డులో నేమ్ తప్పు పడితే మాత్రం అది మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అన్నట్టు. సో కొంచెం మీరు స్టెప్ వేసే ముందు ఆధార్ కార్డు కూడా సరి చూసుకోవచ్చే అనే ఛాన్స్ అనేది ఉన్నట్టు. సో నెక్స్ట్ వీడియోలో అప్రూవల్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాము. వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్స్ అండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.